హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో అందరికీ యూస్ఫుల్ అయ్యే కిచెన్ టిప్స్ను చూపిస్తాను, చూసేయండి. ముందుగా నా ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టిప్ నెంబర్ 1, చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే కుక్కర్ విజిల్ వచ్చినప్పుడు పప్పు మొత్తం బయటికి వచ్చేస్తుంది. అప్పుడు స్టవ్ పై కుక్కర్ మూతపై మొత్తం పప్పుతో నిండి ఉంటుంది కాబట్టి చాలా గలీజ్గా ఉంటుంది, మళ్ళీ డబల్ పని అవుతుంది. అలాంటప్పుడు ఇలా టిష్యూ పేపర్ని పెడితే మొత్తం టిష్యూ పేపర్కి అంటుకుంటుంది. టిష్యూ పేపర్ పెట్టడం వల్ల మొత్తం వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది, దాని వలన స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. టిప్ నెంబర్ 2, ఇది కూడా పప్పు పొంగకుండా ఎలా చేయాలనేది ఇంకొక చిట్కా. పప్పు పొంగకుండా ఉండాలంటే అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి స్టవ్ పై పెట్టే ముందు ఏదైనా చిన్న స్పూన్ కానీ బౌల్ కానీ గ్లాస్ కానీ ఏదైనా సరే వేసి ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని క్యాప్ పెట్టి స్టవ్ పై పెడితే పప్పు పొంగకుండా ఉంటుంది. టిప్ నెంబర్ 3, పప్పు పొంగకుండా ఉండడానికి ఇంకొక చిట్కా. కుక్కర్ మూతపై ఒక స్పూన్ ఆయిల్ తీసుకొని ఎయిర్ ఎక్కడి నుంచి అయితే వెళ్తుందో ఆ ప్లేస్లో ఆయిల్ వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ని వేసుకోవాలి. ఏంటండి అన్నీ కుక్కర్కి సంబంధించినవే చెప్తున్నారా అని అనుకుంటున్నారా? ఇప్పుడున్న బిజీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది కాబట్టి మనం కూడా చిట్కాలని ఫాలో అవ్వాలి. కానీ మీరు మాకు 3 చిట్కాలని చెప్పారు, ఏ చిట్కాని ఫాలో అవ్వాలని అనుకుంటున్నారు కదా. మీకు ఏది కంఫర్ట్గా ఉంటుందో, ఏది ఈజీగా అనిపిస్తుందో అది మాత్రమే ఫాలో అవ్వండి. ఈ 3 ఏది ఫాలో అయినా కూడా మీకు కుక్కర్ నుంచి అస్సలు లీకేజ్ అనేది ఉండదు. చూస్తున్నారు కదా, అస్సలు పప్పు అనేది బయటికి రాలేదు, క్యాప్కి కూడా అస్సలు అంటుకోలేదు. ఈ చిట్కాలతో పాటు పప్పు అండ్ వాటర్ క్వాంటిటీని కూడా కరెక్ట్గా చూసుకొని వాడండి. టిప్ నెంబర్ 4, చాలామంది అన్నం అయ్యిందో లేదో తెలుసుకోవడానికి క్యాప్ ఓపెన్ చేసి చూస్తారు. అలా కాకుండా వాటర్ని తీసుకొని గిన్నెపై చల్లినప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా అవుతుంది. అంటే మనకి పెనం ఎక్కువగా వేడెక్కినప్పుడు దానిపై వాటర్ చల్లితే ఎలా అయితే అవుతుందో సేమ్ అదే విధంగా అవుతుంది. ఈ చిట్కా తెలిసిన వాళ్ళు అయితే ఓకే, తెలియని వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ టిప్ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. చాలామంది వేడికి భయపడుతుంటారు, బిగినర్స్కి కూడా చాలామందికి తెలియదు. అలాంటి వారికి చాలా ఈజీ మెథడ్ ఇది. వాటర్ చల్లితే మనకి అర్థమైపోతుంది. క్యాప్ తెరవాల్సిన అవసరం ఉండదు, స్పూన్ పెట్టి చూడాల్సిన అవసరం కూడా ఉండదు. చాలా ఈజీ మెథడ్. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే మీరు కమెంట్స్ చేస్తేనే మీరు చూస్తున్నారా లేదా, మీకు అర్థమవుతుందా లేదా అనేది తెలుస్తుంది. టిప్ నెంబర్ 5, టీ తయారు చేసుకునేటప్పుడు ముందుగానే పాలు మరిగేటప్పుడు ఇలాచీలను వేసుకోవడం వలన మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలాచీలో ఉండే ఫ్లేవర్ అంతా పాలలో అబ్జర్వ్ అయిపోతుంది. కాబట్టి టీ మరిగేటప్పుడు కాకుండా స్టార్టింగ్లోనే ఇలాచీలను వేసుకొని చేసుకోవడం వలన మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ వస్తుంది. ఈ టిప్ తెలిసిన వాళ్ళ అయితే తెలుసని కామెంట్ చేయండి, తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది. టిప్ నెంబర్ 6, టీలో బ్రౌన్ షుగర్ వేసినప్పుడు పాలు విరిగిపోతుంటాయి. అలా కాకుండా ఉండాలంటే టీ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బ్రౌన్ షుగర్ కానీ లేదంటే బెల్లాన్ని కానీ వేసుకొని కలుపుకుంటే పాలు విరిగే అవకాశం ఉండదు. అన్నిసార్లు కాదు, కొన్నిసార్లు మాత్రమే పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అలా జరగకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తగా లాస్ట్లో వేసుకోవడం బెటర్. వైట్ షుగర్ హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి బ్రౌన్ షుగర్ వాడినప్పుడు ఇలా చేసుకుంటే సరిపోతుంది. టిప్ నెంబర్ 7, చాలామంది టీ ఎక్కువసేపు మరిగితే మంచి టేస్ట్ వస్తుంది అని అనుకుంటారు, కానీ అస్సలు కాదండి. ఎంత ఎక్కువ మరిగితే అంత హెల్త్ ప్రాబ్లం వస్తుంది. హెల్త్ ప్రాబ్లమ్స్తో పాటు పాలలో ఉండే పోషకాలన్నీ కూడా పోతాయి కాబట్టి అస్సలు మంచిది కాదు. టీ ఎక్కువగా మరగడం వలన జీర్ణ సమస్యలు వస్తాయి కాబట్టి ఎక్కువగా మరిగించకూడదు. టీ 4 to 5 minutes లేదంటే 3 నుంచి 4 పొంగులు వస్తే సరిపోతుంది. టిప్ నెంబర్ 8, చాలామంది కొబ్బరిని తీయడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు, ఎక్కువ టైం కూడా తీసుకుంటుంది. అలాంటప్పుడు కొబ్బరి చిప్పలను ఫ్రిడ్జ్లో పెట్టి తీయడం వలన చాలా ఈజీగా వస్తాయి. కొబ్బరి చిప్పలను డీప్ ఫ్రిడ్జ్లో కానీ నార్మల్ ఫ్రిడ్జ్లో కానీ ఎలా అయినా సరే పెట్టి మనకు అవసరం అనుకున్నప్పుడు తీసేటప్పుడు ఎక్కువగా ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఒకవేళ అలా కూడా రాలేదంటే డీప్ ఫ్రిడ్జ్లో కనీసం 8 to 10 hours ఉండేటట్టుగా ఉంచుకొని తర్వాత తీస్తే
ఈజీగా రిమూవ్ అయిపోతుంది. చూసారు కదా ఎంత బాగా రిమూవ్ అయిపోయిందో. టిప్ నెంబర్ 9, కొబ్బరి అప్పటికప్పుడు కావాలనుకున్నప్పుడు తీయాలంటే చాలా ఎక్కువ టైం పడుతుంది, అంత ఈజీగా రిమూవ్ అవ్వదు. అలాంటప్పుడు కొబ్బరి చిప్పను స్టవ్ పై పెట్టుకోవాలి. స్టవ్ పై పెట్టి ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒక 1 మినిట్ హై ఫ్లేమ్లో పెట్టి మరొక 1 మినిట్ లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కొబ్బరి చాలా ఈజీగా రిమూవ్ అవుతుంది. చాలా ఈజీ ప్రాసెస్. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇలా పొగలు వస్తుంది. అస్సలు భయపడకండి, ఎందుకంటే ఆల్రెడీ నార ఉంటుంది, దానికి మంట అంటుకొని ఆరిపోయేసరికి పొగ వస్తుంది. అస్సలు టెన్షన్ పడద్దు. ఈ కొబ్బరి చిప్పను ఎక్కువసేపు కూడా స్టవ్ పై పెట్టకూడదు. కరెక్ట్గా ఒక 5 మినిట్స్ మాత్రమే పెట్టాలి. అది మీరు చెక్ చేసుకోండి, లేదంటే మాడిపోతుంది. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వాటర్ తీసుకోవాలి. తీసుకొని మనం వేడి చేసుకున్న కొబ్బరి చిప్పను వాటర్లో వేయాలి. ఎందుకంటే వెంటనే మనం వేడిది పట్టుకొని తీయలేం కాబట్టి వాటర్లో వేయడం వలన కూల్ అయిపోతుంది. ఇగో కింద చూసారా, మొత్తం కొబ్బరి చిప్ప సపరేట్ అయిపోయింది. దీనివలన మనం తీసుకునేటప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తుంది, చాలా సింపుల్గా రిమూవ్ అయిపోతుంది. ఈ కాల్చిన కొబ్బరి చిప్పను వాటర్లో వేయడం వలన వేడి మాత్రమే కాదు, మన చేతులకి నల్లగా అంటుకోకుండా కూడా ఉంటుంది. వాటర్లో ఒక 1 మినిట్ ఉంచి మనం కొబ్బరిని సపరేట్ చేసుకోవాలి. మీరు అనుకోవచ్చు, అంత ప్రాసెస్ ఎందుకండి, చాలా సింపుల్గా వెంటనే తీసేస్తే అయిపోతుంది కదా అనుకుంటారు. కానీ చూడడానికి చాలా ప్రాసెస్ అనిపిస్తుంది, కానీ చేస్తే చాలా ఈజీ. దానికంటే చాలా తక్కువ టైంలో ఈజీగా మొత్తం ఒకేసారి రిమూవ్ అయిపోతుంది. డైరెక్ట్గా పచ్చి కొబ్బరిని తీస్తే ఈజీగా మనకు 10 to 15 మినిట్స్, అంతకంటే ఎక్కువ టైం కూడా పడుతుంది. అదే ఈ ప్రాసెస్లో అయిందనుకో ఈజీగా 5 మినిట్స్లోనే తీసేయొచ్చు. ఈ ప్రాసెస్లో అయితే మనం స్టవ్ పై కొబ్బరి చిప్పను పెట్టి వేరే పనులు కూడా చేసుకుంటూ ఈ ప్రాసెస్లో ఈజీగా తీసేయొచ్చు. అదే డైరెక్ట్గా చేయాలంటే కంటిన్యూగా అదే పనిగా చేస్తూ ఉండాలి. ఈ ప్రాసెస్లో చేయడం వలన ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా ఈజీగా రిమూవ్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే, కొబ్బరి చిప్పను కాల్చేటప్పుడు దానికి ఎలాంటి నార లేకుండా నీట్గా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఎందుకంటే ఎక్కువగా మంట వచ్చినప్పుడు భయపడాల్సి వస్తుంది. కాబట్టి ముందుగానే అవన్నీ జాగ్రత్తగా చూసుకొని చేయండి. టిప్ నెంబర్ 10, చాలామంది కొబ్బరిపై ఉండే ఈ బ్రౌన్ కలర్ దాన్ని తినడానికి ఇష్టపడరు. అలాంటి వారు కొబ్బరిని కాల్చుకొని తినడం వలన టేస్ట్ ఉంటుంది. దీనిని రిమూవ్ చేయడం కూడా చాలా ఈజీ. కాల్చిన కొబ్బరి టేస్ట్ అయితే నిజంగానే చాలా బాగుంది. ఈ కొబ్బరి టిప్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఈ టిప్ ఎలా అనిపించింది అనేది కూడా తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. లాస్ట్ టిప్ నెంబర్ 11, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టు చాలా క్రేజీగా ఉంటుంది, కామెడీగా కూడా అనిపిస్తుంది చెప్తుంటే. ఆనియన్స్ కట్ చేసేటప్పుడు కళ్ళు మండకుండా ఇలా హెల్మెట్ పెట్టుకొని కట్ చేయండి. అస్సలు కంట్లో నుంచి నీళ్ళు రావు, కళ్ళు మంటలేసే అవకాశమే ఉండదు. మీకు ఈ 11 టిప్స్లో ఏ టిప్ నచ్చింది, ఏ టిప్ ఎక్కువగా యూస్ఫుల్ అవుతుందని మీరు అనుకుంటున్నారో కమెంట్ చేసి చెప్పండి. ఆల్రెడీ తెలిసిన వాళ్ళు అయితే లైక్ చేయండి. తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో. తప్పకుండా మీరు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కమెంట్ చేసి చెప్పండి. లైక్ కూడా చేయండి, ఎందుకంటే మీరిచ్చే లైక్స్, కమెంట్స్ నాకు ఇంకా వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. తప్పకుండా లైక్ చేయండి. మీరేమనుకుంటున్నారు అనేది కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ని కనుక మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.